నా పేరు సాదిక్. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. లాస్ట్ 3 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడ. ఈ ఇయర్ మా వైఫ్కి ఆరోగ్యం కోసం తీసుకున్నాను. మా వైఫ్కి క్యాన్సర్ డిటెక్ట్ అయింది, అందువల్ల వచ్చాను. ఒకవేళ క్యూర్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ వచ్చి సేమ్ ఇదే ప్రాసెస్గా చేస్తాను. 3 years నుంచి వస్తున్నాం అన్న. 3 years నుంచి వస్తున్నాం. లాస్ట్ పిల్లలది తీసుకుంటాం ఒకసారి, సక్సెస్ఫుల్గా అయింది. అందువల్ల కంటిన్యూగా 2 years నుంచి వస్తున్నాం అన్న. ఇక్కడైతే ప్రతి ఇయర్ కూడా ఇలానే క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. కానీ ఇంతమంది క్రౌడ్ని మెయింటైన్ చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా మంచిగా ఉండాలా. లాస్ట్ టైం వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా బాగానే చేశారు. ఈ ఇయర్ టీడీపీ గవర్నమెంట్ కూడా బాగానే చేశారు. ఇంతమందిని క్రౌడ్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు గవర్నమెంట్ అన్న. అన్న మేము మా ఫ్యామిలీ మొత్తం ఒక 7-8 members వచ్చాము ఇక్కడికి. కానీ సక్సెస్ఫుల్గా అవ్వడం వల్లనే వస్తున్నాము. అది మేమైతే పిల్లల్ని ఇంతకుముందు తీసుకున్నాము, అది సక్సెస్ఫుల్గా అయింది. మళ్ళీ ఈసారి మా వైఫ్కి ఆరోగ్యం కోసం వచ్చాము. ఈసారి మాత్రం సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా ప్రతి ఇయర్ వస్తాను నేను 100%. వస్తున్నాను. నా పేరు వలి, తాడిపత్రి. ఈసారి పిల్లల మొన్న సంవత్సరం పెళ్లి రొట్టె తీసుకున్నా, అయింది, పెళ్ళి అయింది. ఈసారి పిల్లలు తీసుకున్నా. అంటే చెప్పినారు, తెలిసిన వాళ్ళు, మా బంధువులు చెప్పినారు. 15 మంది వచ్చినాం. బాగున్నాయి, బ్రహ్మాండంగా. నేను ఆలగడ్డ నుంచి వచ్చినాను. చదువు రొట్టె. ఎవరితో వచ్చావు? మా అమ్మ వాళ్ళతో. ఏం రొట్టె పట్టుకున్నావు? చదువు రొట్టె. చదువు రొట్టె. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా మీ అమ్మలతో? ఎప్పుడు వచ్చావు? నీ పేరు? హఫీఫా. నా పేరు ఇందిరా ప్రియదర్శిని అండి. రాజమండ్రి నుంచి వచ్చామండి. నేను పెళ్లి రొట్టె పట్టుకున్నానండి. ఇదే ఫస్ట్ టైం అండి. మీకు ఎవరు చెప్పారు పండగ గురించి? నా ఫ్రెండ్ చెప్పిందండి. మణి. నేను బాబు ఉద్యోగం కోసం ఫస్ట్ టైం రావటం చాలా బాగుందండి. ఇక్కడ అసలు ఫస్ట్ టైం రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు. అందరు భగవంతుడు అల్లా బాబు అందరు కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు గుల్జార్, బెంగళూరు నుంచి వచ్చాము. పెళ్లి రొట్టె కావాలనుకొని వచ్చానండి. లేదు, ఈ ఇయర్ కొత్తగా వచ్చాము. అందరు చెప్తుంటే ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది, రొట్టె తింటే అన్నారు. అందుకనేసి మేము ఇక్కడ బయలుదేరి వచ్చాము బెంగళూరు నుంచి. రొట్టె పట్టుకున్నానండి ఇప్పుడే, పెళ్లి రొట్టె. హాయ్, నా పేరు సాజిద్. నేను బెంగళూరు నుంచి వచ్చాను మా పేరెంట్స్ తోటి. ఇక్కడ రొట్టెల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారని తెలిసి వచ్చాము. ఇప్పుడు మా అన్నయ్యకి పెళ్లి రొట్టె కోసం వచ్చామన్నమాట. మాకు దొరికింది. అదే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మేము అంతా కుదిరితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి మేము వదులుతాము పెళ్లి రొట్టె. ఇంకా చాలామంది కూడా చెప్తాము మంచి ఘనంగా జరుగుతుందని. చాలామందికి చెప్పి నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి ట్రై చేస్తాం. ఏర్పాట్లు అంతా సూపర్గా ఉంది. చాలా జనాలు ఉన్నారు, చాలా కంట్రోల్ చేస్తున్నారు అందరూ, పోలీస్ కూడా. చాలా ఆర్గనైజ్గా ఉంది. అందుకనే ఇంకా చెప్తాను, చాలామంది చెప్తాను, ఇంకా రండి అని చెప్తాను. మెగా 9